ఈ దినాము పేడ పూసుకొస్తాయి. ఎలా ఇట్లా పూసుకునేది ఆడ అంత జాగా వండుకొని కావాల్సిన పేడ పూసుకుంటుంది. ఈ ఆవు చిన్న ఆవు పూసుకునేది, ఆ ఆవు పూసుకునేది, ఇదే ఎక్కువ పూసుకునేది కదా. ఇప్పుడు మొత్తం పేడ పూసుకునేది. దినాము దీనికి కడిగే పనేనండి మా నాన్నకి. చూడండి, దినాము రెండు పక్కల వచ్చి కడిగే పనే. ఆ పక్క ఉండే ఆవు, ఏడుండే ఆవు వచ్చి ఇవి ఏమి పెద్దగా పూసుకోవు. ఈ ఆవు అయితే దినాము కడగాల్సిందే. దీన్ని మొత్తం రెండు పక్కల పేడ పూసుకుంటుంది. ప్రతిరోజు పాలు పిండేకి ముందర ఇంకా పగుల్లో అయితే కంపల్సరీ పేడ పూసుకొని పేడలో పనుకుంటుంది. అది చల్లగా ఉంటుంది అని ఎండకి దానికి ఏమైనా తెల్లదు, కానీ ప్రతిరోజు ఇలా అయితే పూసుకుంటూ ఉంటుంది ఈ ఆవు. ఇంకా అక్కడ కడిగిన చోట అయితే మళ్ళీ పాలు పిండేకి వేయాలి. ఇంక దాన్ని మళ్ళీ మార్చాల. ఆ తోక అయితే ఎంత పూసుకుందో చూడండి. తోక పాలు పిండేటప్పుడు అయితే ప్రతిరోజు తోకతో అయితే కొడతానే ఉంటుంది. ఆ తోక ఎంత బురద పూసుకొని చూడండి. చూడండి ఏం పూసుకొని చూడండి. ఫుల్గా పూసుకుంది మొత్తం. ఎక్కడ చూసిన పేడ. ప్రతిరోజు ఇదే పని దీంతో. ఆవులు ఉండే వాళ్ళందరూ ఒక లైక్ చేయండి మా వీడియోస్కి. ఆవులని ఇట్లా ప్రతిరోజు ఆవులకి సేవ చేస్తే చాలా చాలా మంచిది. ఆవులకి సేవ చేసేది శ్రీకృష్ణ కాలం నాటి నుంచి, శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక దినచర్య అని చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఆవులు ఎవరి దగ్గర ఉంటాయో, ఎవరైతే రైతు బిడ్డలుగా ఉంటారో వాళ్ళందరూ మా వీడియోలకు లైక్ చేయండి. ప్రతిరోజు మేము పెట్టే ఆవుల వీడియోస్ అన్నీ కూడా న్యాచురల్గా ఉంటాయి. ఇందులో ఎటువంటి ఫేక్ వీడియోస్ కావి. ఇవన్నీ న్యాచురల్ ఒరిజినల్ కంటెంట్ వీడియోస్. మేము చేసేటటువంటి పనినే ప్రతిరోజు మేము వీడియోస్ రూపంలో అయితే చూపిస్తాము. మా కంటెంట్ నచ్చిన వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. పోతా ఉండే పని. బుడిగా ఇంకా ఎన్ని మండలు కట్టాల్సి ఉంటుంది? ఇంకా ఎన్ని మండలు కట్టాలా? కట్టిండారు ఏమన్నా వాడుకోండి తమ్ముళ్ళు. మళ్ళీ ఏమన్నా కాయలు వదిలితే రెండు పంటలు అయింది. చిక్కుడు చెట్లు నాటి టమాటా గిమాటా రాదు. ఎవరికి తెలుసు రేట్లు? లేని దుడ్డంతా పెట్టేసినారు ఖర్చు. ఎత్తకాల ఖర్చు పెడకుండా వచ్చేస్తుంది కదా. పెట్టింది డబ్బు పంటకి, అది పెట్టకుండా వచ్చేస్తే కూడా చాలు. ఏం జరగదు.
లావు మంచి జాత అవ్వచ్చు కదా. ఇంకా ఒక 4-5 ఈతలు వాళ్ళతో ఉంటుంది. అంటే 60,000 కొనలేదు ఫస్ట్లో ఉందా? 60,000 10 లీటర్ ఇస్తుందంట. 10 లీటర్లు ఇస్తుందంట. అన్న పని 10 కూడా పోసిందంట. ₹1,00,000 రావాలి. ఆ దూడ కూడా ఇప్పుడు ఈవిడ దూడ కట్టిద్ది అంటే ₹1,00,000 అది. పాలు పిండుతారు చూడు, ఎవరైతే పాలు పిండుతారో వాళ్ళ కడుపులో ఆయాసము, ఈ ఊగిళ్ళు వచ్చినవి కానీ ఉంటాయి, గస్స ఇట్లా అవన్నీ పూడుస్తాయంట తెల్లవారితే పాలు పిండితే వాళ్ళు. ఆస్మా ఉంటుంది. ఇలాగ ఎక్సర్సైజ్ లాగా చేతులకి కొని పెడతామా, కాళ్ళు వంకొని కూర్చొని ఉంటామా, ఎక్సర్సైజ్ లాగా ఇది. మీ చిన్నప్పుడు మా తాత ఎప్పుడన్నా ఆవులు పెట్టిన పాలు పిండావులా? నాటి ఆవులు మగ్గులో ఉండే పాలు అప్పుడు పెంచుతూ ఉంటాం వాళ్ళు. పిండలేదా? అదే ఈ మడుగు దానికి కన్నా బిస్కెట్ వేస్తూ ఉండేది రోజుకి. ఆయన మా అమ్మ కంటే 2 లీటర్ పెంచుతాడు ఇంటికి. ఎన్ని ఆవులు ఉండే? ఉండే అవి పెట్టుకోండి. ఆవుల్లో తినేది మరకప్పుడు నాటి ఆవుల్లో. మళ్ళీ ఎక్కడ 4 సీమెద్దులు పెట్టుకోవచ్చు. సీమెద్దులు 4 గెస్టులు మా మామతో తెచ్చి సీమెద్దులు బాగా లాంగ్గా ఉన్నట్టు. కానీ వాటి కోసులు సంపాదించే కష్టమే. మొత్తం ఏం చేస్తాంటారు అప్పుడు చేనులంతా? శనక్కాయ జొన్నలు శనక్కాయలు వేసి మళ్ళీ జొన్నలు వేస్తుంటారా? ఒకే ముసలి ట్యాక్టర్ జొన్నలు, అరవై ట్యాక్టర్ శనక్కాయ, మళ్ళీ సాములు అట్లే వందలు. మళ్ళీ శనక్కాయనే ఒక పంటే. ఈ శంకరన్న రాత్రి డైరీతో చెప్పా, సోమవారం నాడు ఆడ కడపనాథం రూట్లో రైతు భరోసా కేంద్రం ఉంటుంది ఈడ మనూరు టర్నింగ్లో. ఆడ ఫీడ్ ₹600 ఇస్తారంట గవర్నమెంట్ ఓ మూట. మళ్ళీ ఏమో 5 కేజీలు జొన్నలు ఇస్తారంట చెల్లుకునేవి. ₹600 మూట, 5 కేజీలు జొన్నలు 120 అంట. 120 జిరాక్స్, పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు మొత్తం ఇస్తారంట తీసుకోమని. ఆధార్ కార్డు ఫీడ్ ఒక మూట 600 ఇస్తారు, తీసుకోండి దాన్ని. పాస్బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు ఉన్నాయి ఇస్తాను. సోమవారం రేపు ఏమన్నాడు తీసుకోండి ఓ మూట. అట్లీస్ట్ ₹400 తగ్గుతుంది తీసుకుంటే. బయటకు మళ్ళీ ఫీడ్ ₹1000. అసలు కాదు కదా, ఏదో రెడీ చేద్దాం, తీసి పెడదాం మూట. నెక్స్ట్ అలా ఇచ్చిన సంఖ్యనాడు వాళ్ళకు 100-500 అయిపోయా ఖర్చులు. చార్లకి, బ్యాళ్ళు, బెల్లము, పానకానికి, చెరిగింజలు, మళ్ళీ 500 పెట్టుకోవాలి మిషన్ దాంట్లో. ₹500 అదేమిటో మార్చుకుంటుంది. అట్లా అయిపోతుంది ఖర్చు. రాత్రి నా దాంట్లో ఉన్నదంటే కూడా ₹100 వానికి ఇస్తున్నాను. 100 నడుతున్నా అంటే 500 ఉన్న ఖాళీ లేకుండా ఉన్నది. అది ₹100 వానికి ఇస్తే
ఇది వాయిన్కి కోట ముందు తెలిసిన నేను వాళ్ళ ఇల్లేందంటే కాదు బట్టలు అంతా ఇసుకుంటే వేసినాడు ఎత్తుకుంటుందా ఏం బట్టలు ఆయన ఎత్తుకోకుండా ఎలా ఎత్తుకోమన్నా వెళ్ళేసినాడు ఎత్తుకుంటుంది ఎక్కడ ఇప్పుడు వైర్ అంతా ఆడ ఉండే ఇంటి ముందర బండి ఇదిలో ఉండే చెరువు కల్లా పోయిస్తామని పోయింటారు. దాంట్లో తోలుకున్నావా తిరిగి తిరిగి పద 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 పొద్దున్న చెట్లు వేసుకున్నాను చెప్పులు వద్దు మళ్ళీ కడుక్కో మళ్ళీ చేయలే పాత్రలు వేసుకుంటాను. ఎత్తకాలి 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 పెట్టు బకెట్ పెట్టు బకెట్ ఆడే పోసినాడు నీ పక్క కొంచెం సరిపోతుంది కదా పసుపు కారం పసుపు నెయ్యి కారం పసుపు అన్నీ వస్తా ఉంది ముందు కొంచెం 18వ తారీఖు 23వ తారీఖు కదా 23. ఆవు ఈయన చాలా దినాలు అయితే కట్టినప్పుడు సడన్గా చేస్తుంది. యావు కడతా వచ్చాయి నా ఇప్పుడే నెల పూర్తి ఏంటంటే 3 నెలలు దాటి 4 నెలలకు పడుతుంది. అందుకే తగ్గింది పాలు.
నేను చాలా అయిందిలే. నేను చాలా తినైతే టక్గా నిలిచిపోతాయి. దాంట్లో జెర్సీలు వేరే, ప్యూర్ జెర్సీలు కదా, ఊటీ జెర్సీలా, జెర్సీలు అట్లే ఉంటాయి. ఇంకా షెమెన్లో చెక్కిన పైకే, షెమెన్లో చెక్కిన పైకే. ఎంతోరాగా నువ్వే కదా చెప్పింది, నీళ్ళు పెట్టండి అప్ప వస్తుంది అని. అందుకే